హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ థర్డ్ సెమ్ విద్యార్థులకి బిజినెస్ స్టాటిస్టిక్స్ అనేటువంటి సబ్జెక్ట్లో కొరిలేషన్ సహసంబంధం అనేటువంటి ఈ చాప్టర్కి సంబంధించి నిన్నటి వీడియోలో ఒక ప్రాబ్లం చెప్పడం జరిగింది. ఈరోజు ఇదే ప్రాబ్లం సెకండ్ మోడల్లో, అంటే మోడల్ కాదు, అది యాక్చువల్గా అంకమధ్యమం అనేటువంటిది అర్థమెటిక్ అనేటువంటిది ఇంటీజర్ వాల్యూ పూర్ణాంకమైనప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా ఎక్స్ రాసులు మొత్తము బై రాసుల సంఖ్య, సిగ్మా ఎక్స్ 80/10 అన్నప్పుడు 8 వస్తుంది, అంటే ఇది పూర్ణాంకం ఇంటీజర్ వాల్యూ. ఇఫ్ ఇట్ ఈజ్ ఫ్రాక్షన్, అదే భిన్నం, రాసులు మొత్తం 85ని 10 భాగిస్తే 8.5 వచ్చింది. ఇక్కడ అంకమధ్యమం 8 వచ్చింది, ఇక్కడ అంకమధ్యమం 8.5 వచ్చింది. మరి పూర్ణాంకమైనప్పుడు కొరిలేషన్లో ఈ యొక్క ఫార్ములాని మనము నిన్న అప్లై చేసి లెక్క చేయడం జరిగింది. అంటే ρ = సిగ్మా xy బై √ సిగ్మా x² ఇంటూ సిగ్మా y². ఎప్పుడు ఈ ఫార్ములాని అప్లై చేయాలా? అంకమధ్యమము ద్వారా విచలనాలను కనుగొనేటువంటి సందర్భాల్లో ఆ అంకమధ్యమం పూర్ణాంకమైనప్పుడు, ఇంటీజర్ వాల్యూ అయినప్పుడు, అదే అంకమధ్యమం ద్వారా విచలనాలు కనుగొనాలనే ప్రయత్నంలో ఫ్రాక్షన్ వస్తే, భిన్నం వస్తే, అంటే 8.5 వచ్చినప్పుడు ఈ ఫార్ములాకి స్వస్తి చెప్పి ఈ ఫార్ములాని మనము అప్లై చేయాలి. ఈరోజు మన టాపిక్ ఈ ఫార్ములా, సెకండ్ ఫార్ములా, ρ = n ఇంటూ సిగ్మా dx dy మైనస్ సిగ్మా dx ఇంటూ సిగ్మా dy డివైడెడ్ బై √n ఇంటూ సిగ్మా dx² మైనస్ dx సిగ్మా dx హోల్² ఇంటూ √n ఇంటూ సిగ్మా dy² మైనస్ సిగ్మా dy హోల్². ఈ ఫార్ములాని మనం అప్లై చేయాలి. ఫార్ములా ఇంత పెద్దది గుర్తుపెట్టుకోవడం కష్టమని అనుకుంటే మొదటి ఫార్ములా వేసినా రెండో ఫార్ములా వేసినా విద్యార్థులు గమనించవలసిన విషయము, ఆన్సర్లో మార్పు రాదు. 100% అది 12 మార్క్స్కి అయితే 12 మార్క్స్ చేసి తీరాల్సిందే. కాకపోతే సబ్జెక్ట్ పరంగా తెలుసుకునేటువంటి విధానంలో భాగంగా అంకమధ్యమం పూర్ణాంకమైనప్పుడు సహసంబంధానికి ఈ ఫార్ములాని, అంకమధ్యమము భిన్నం వచ్చినప్పుడు, అంటే ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఈ ఫార్ములాని చెప్పి 2 మెథడ్స్గా మనం నేర్చుకుంటున్నాం. కానీ 2 మెథడ్స్ మేము నేర్చుకోలేము అనుకునేటువంటి సందర్భాల్లో ఫస్ట్ ఫార్ములా మీకు ఈజీగా ఉంటే దాని ద్వారా చేయండి, నో ప్రాబ్లం అట్ ఆల్, సమస్య లేదు, ఎటువంటి సమస్య ఉత్పన్నం కాదు. ఈ మెథడ్లో చేసినా ఈ మెథడ్లో చేసిన ఆన్సరు ఎప్పుడు కూడా సహసంబంధం ఒకటికి సమానం అవుతుంది. సహసంబంధం చాప్టర్లో విద్యార్థులు గమనించవలసింది, ఆన్సర్ ఎప్పుడు కూడా 1 కానీ 1 లోపల కానీ రావాలా. 1 దాటి మీ ఆన్సర్ వచ్చిందనుకో, 12 వచ్చింది లేదా 15 వచ్చింది, 256 వచ్చింది అని కానీ అనుకుంటే మీరు చేసినటువంటి లెక్క యొక్క విధానం అంతా పూర్తిగా క్రమబద్ధమైంది కాదు, తప్పు అని చెప్పేసి కొట్టేసి 0 పెడతారు. కాబట్టి సహసంబంధము యొక్క చాప్టర్లో విద్యార్థి గమనించాల్సింది, ఆన్సర్ ఎటువంటి పరిస్థితిలో 1, అంటే ఒక చలన రాశిలో వచ్చిన మార్పు వల్ల మరొక చలన రాశిలో వచ్చే మార్పు ఎప్పటికీ కూడా 1కి సమానంగా ఉండాలనేటువంటిది అక్కడ రిలేషన్షిప్, అక్కడ కొరిలేషన్ అనేటువంటిది కనపడుతుంది. కాబట్టి ఎక్స్ చలన రాశిలో వచ్చినటువంటి మార్పు వల్ల వై చలన రాశిలో వచ్చేటువంటి మార్పు ఎప్పుడు కూడా క్వాంటిటేటివ్ కొరిలేషన్, అంటే పరిమాణాత్మకమైనటువంటి సహసంబంధాన్ని సూచిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎక్స్ అండ్ వైల మధ్య సహసంబంధం 1కి సమానంగానే ఉంటుంది. అదే తెలివితేటలు తీసుకోండి, అందచందాలు తీసుకోండి, కంపేర్ చేయండి, సహసంబంధం 1కి సమానం అవుతుంది. కాబట్టి సహసంబంధం అనే చాప్టర్లో విద్యార్థి యొక్క ఆన్సర్ 1కి లోపే రావాలి కానీ 1కి సమానం కావాలి కానీ పెచ్చు రాకూడదు అనే విషయాన్ని విద్యార్థులు ఒక బ్లైండ్ హింట్గా గమనించాలి. ఇప్పుడు ప్రాబ్లంలోకి కానీ మనం పోయినట్లయితే ఈ ఫార్ములా, దీన్ని గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ మీకు మాకొద్దు సార్ అనుకుంటే వదిలేసేయండి, ఫస్ట్ ఫార్ములానే అప్లై చేయండి, ఆన్సర్ వస్తుంది. ఈ ఫార్ములా అప్లై చేసినా అదే ఆన్సర్ వస్తుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు అయినా కూడా మనం నేర్చుకునేటువంటి సందర్భంలో ఫార్ములా చాలా ఈజీ.
ఎన్ అంటే రాసుల సంఖ్య ఇంటూ సిగ్మా డిఎక్స్ డివై, ఎన్ ఇంటూ సిగ్మా డిఎక్స్ డివై మైనస్ సిగ్మా డిఎక్స్ ఇంటూ సిగ్మా డివై డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ఇంటూ సిగ్మా డిఎక్స్ స్క్వేర్ మైనస్ సిగ్మా డిఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎన్ ఇంటూ సిగ్మా డివై స్క్వేర్ మైనస్ సిగ్మా డివై హోల్ స్క్వేర్. చక్కగా 2-3 సార్లు దాన్ని మీరు పరిశీలించినట్లయితే ఆ యొక్క సూత్రంలోని అంశాలని కీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫార్ములాని చూసినట్లయితే ఇందులో ఉండేటువంటి స్టెప్స్ క్వశ్చన్ పేపర్లో లెక్క కనపడతాను. ఏం చేయాలి సార్? వెరీ సింపుల్. ఫస్ట్ వచ్చేసి ఎక్స్ చలన రాశి వై చలన రాశుల మధ్య సహసంబంధాన్ని కనుక్కోమంటాడు. అంటే లెక్క ఇలా ఉంటుంది. క్రింది ఇచ్చిన విలువల నుండి కార్ల పియర్సన్ సహసంబంధ గుణకాన్ని గణన చేయండి. ఫైండ్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ బిట్వీన్ ఎక్స్ వాల్యూస్ అండ్ వై వాల్యూస్ అని ఇస్తాడు. ఇప్పుడు ఇచ్చినప్పుడు మనము చక్కగా మనం ఏం చేయాలంటే ఈ ఫార్ములా అప్లై చేసేదానికి ముందు మెథడ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి లెక్కని మొదటి 2 వరుసల్లో రాయండి. ఎక్స్ వాల్యూస్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన తప్పు లేకుండా రాయండి, వై వాల్యూస్ తప్పు లేకుండా రాయండి. మొత్తము 7 కాలమ్స్లో మీ ఆన్సర్ ఫినిష్ అయిపోతుంది. ఆ 7 కాలమ్స్లో కూడా క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ఎక్స్ అండ్ వై వాల్యూస్ 2 వరుసలు సరిపోయినాయి. ఇకపోతే 5 వరుసల్లో మీ ఆన్సర్. మొత్తం కలిపి స్టేట్మెంట్లో ఎన్ని వరుసలు ఉంటాయి? 7 కాలమ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ 2 కాలమ్స్ ప్రాబ్లం కాబట్టి ఎక్స్ వాల్యూస్ రాసేసాం. క్వశ్చన్ పేపర్ చూసి చక్కగా రాసేసాం. వై వాల్యూస్ రాసాం. ఇక్కడి నుంచి ఆన్సర్ మొదలవుతుంది. డిఎక్స్ అంటే డీవియేషన్ ఫ్రమ్ ఎక్స్. అంటే ఇంతకుముందు నేను చెప్పిన మోడల్లో ఎక్స్ వాల్యూస్కి అంకమధ్యమము పూర్ణాంకమైనప్పుడు ఇంటీజర్ వాల్యూ వచ్చినప్పుడు కనుక్కున్నాం. ఇప్పుడు అంకమధ్యమము పూర్ణాంకము కానప్పుడు పాయింట్స్లో వచ్చినప్పుడు 8.5, 15.5 అలా వచ్చినప్పుడు వెరీ సింపుల్. క్వశ్చన్ పేపర్లో మీరు రాసిన ఎక్స్ శ్రేణిలో నుంచి ఎక్స్ సిరీస్లో నుంచి నీకు ఇష్టం వచ్చినటువంటి ఒక విలువని ఊహించిన సగటుగా అజ్యూమ్డ్ మీన్గా తీసుకోండి. ఆ తీసుకునేదేదో లీస్ట్ వాల్యూ తీసుకుంటే అన్ని ప్లస్లు వస్తాయి. ఈ ఎక్స్ సిరీస్లో ఇచ్చినటువంటి వాల్యూస్లో ఏది లీస్ట్ వాల్యూ? 40. సో ఏ అజ్యూమ్డ్ మీన్ 40 అని రాసి ఇప్పుడు డిఎక్స్ డీవియేషన్ ఫ్రమ్ ఎక్స్ అంటే నువ్వు ఊహించినటువంటి నువ్వు ఎక్స్ శ్రేణిలో ఊహించినటువంటి ఆ 40 ఇక్కడ రాసి ఈ ఎక్స్ శ్రేణులకు ఊహించినటువంటి విలువకి మధ్య తేడాల్ని డిఎక్స్ అంటారు. అంటే డీవియేషన్ ఫ్రమ్ ఎక్స్ అంటే డిఫరెన్సెస్ ఫ్రమ్ ఎక్స్ అంటే ఊహించిన సగటు నుండి విచలనాలు. విచలనాలు అంటే డిఫరెన్సెస్, తేడాలు. ఇప్పుడు 40 లీస్ట్ వాల్యూ ఇక్కడ రాసావు. లేదు సార్ నేను నా ఇష్టం వచ్చింది తీసుకుంటానంటే తీసుకోవచ్చు. 46 తీసుకోండి లేదా 56 తీసుకోండి. ఇష్టం వచ్చిన వాల్యూ కూడా తీసుకొని చేయొచ్చు. అయితే కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు వస్తాయి. అదే లీస్ట్ వాల్యూ తీసుకున్నాం అనుకో అన్ని డిఎక్స్ డీవియేషన్ ఫ్రమ్ ఎక్స్ వాల్యూస్ అన్ని ప్లస్లు వచ్చినాయి. అదే హైయెస్ట్ వాల్యూ తీసుకున్నాం అనుకో అన్ని మైనస్లు వస్తాయి. మధ్యలో తీసుకున్నాం అనుకో కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు వస్తాయి. ఈ గొడవంతా ఎందుకు? అన్ని ధనాత్మకమైన విలువలు కావాలి కాబట్టి సులభంగా ఉంటుంది కాబట్టి ప్లస్ వాల్యూస్ వస్తే లీస్ట్ వాల్యూ తీసుకోండి. అంటే ఇచ్చిన శ్రేణిలో క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ఎక్స్ వాల్యూస్లో లీస్ట్ వాల్యూ 40ని అజ్యూమ్డ్ మీన్ ఊహించిన సగటుగా ఏగా పరిగణించి ఈ ఎక్స్ శ్రేణులకి ఊహించిన విలువకి మధ్య తేడాలు అంటే డీవియేషన్ ఫ్రమ్ ఎక్స్ ఇవి ఎలా వస్తాయంటే ఊహించిన సగటు 40, 40లో 40 పోతే 0, 42లో 40 పోతే 2, 46లో 40 పోతే 6, 48లో 40 పోతే 8, 50లో 40 పోతే 10, 56లో 40 పోతే 16. దీస్ ఆర్ ది డిఎక్స్ వాల్యూస్ అంటే డీవియేషన్స్ ఫ్రమ్ ఎక్స్. అంటే ఒక ఊహించిన విలువ తీసుకొని ఇక్కడ రాసి ఈ విలువలకి ఆ ఊహించిన విలువకి ఉండేటువంటి తేడాలని డిఎక్స్గా మనము చెప్పుకోవచ్చు.
అదేవిధంగా వై సిరీస్లో కూడా లీస్ట్ వాల్యూయే తీసుకున్నా. ఇచ్చిన విలువల్లో 10 లీస్ట్ వాల్యూ, దాన్ని అజ్యూమ్డ్ మీన్ ఏగా పరిగణించా 10. ఇప్పుడు 10లో 10 పోతే 0, 12లో 10 పోతే 2, 15లో 10 పోతే 5, 23లో 10 పోతే 13, 27లో 10 పోతే 17, 20లో 10 పోతే 10. ఇవి డివై వాల్యూస్. నెక్స్ట్ డిఎక్స్ స్క్వేర్ అంటే డిఎక్స్ డీవియేషన్ ఫ్రమ్ ఎక్స్ కనుక్కున్నావు కదా, ఊహించిన సగటు నుండి విచలనాలు కనుక్కున్నావు కదా, ఆ విలువల్ని వర్గం చేయాలి. డిఎక్స్ స్క్వేర్. 0 స్క్వేర్ అంటే 0, 2 స్క్వేర్ అంటే 2 2 4, 6 స్క్వేర్ అంటే 6 6 36, 8 8 64, 10 10 100, 16 16 256. ఇప్పుడు సింపుల్గా మనం డిఎక్స్ స్క్వేర్ కనుక్కున్నాం. అలాగే నెక్స్ట్ డివై స్క్వేర్. డివై ఇది, వీటికి స్క్వేర్ చేయాలి. 0 స్క్వేర్ చేస్తే 0నే. 2 స్క్వేర్ అంటే 2 2 4, 5 స్క్వేర్ అంటే 5 5 25, 13 స్క్వేర్ అంటే 13 13 169, 17 17 289, 10 10 100. తర్వాత నెక్స్ట్ లాస్ట్ కాలం డిఎక్స్ డివై అంటే డిఎక్స్ని డివై చేత మల్టిప్లై చేస్తే డిఎక్స్ డివై వస్తుంది. 0 ఇంటూ 0 0, 2 ఇంటూ 2 4, 6 5 30, 8 13 104, 10 17 170, 16 10 160. ఈ విధంగా స్టేట్మెంట్ ఫినిష్ చేసిన తర్వాత క్వశ్చన్ పేపర్ తర్వాత అంటే 2 వరుసలు, మొదటి 2 వరుసలు క్వశ్చన్ పేపర్లో ఉన్నాయి కదా, ఇకపోతే ఆన్సర్ 5 వరుసలు 1 2 3 4 5. ఈ 5 కాలమ్స్ టోటల్ చేసినట్లయితే సిగ్మా డిఎక్స్ 42, సిగ్మా డివై 47, సిగ్మా డిఎక్స్ స్క్వేర్ 460, సిగ్మా డివై స్క్వేర్ 587, సిగ్మా డిఎక్స్ డివై 468. టోటల్ చేసి ఫార్ములా రాసి అప్లై చేయడమే. ఇప్పుడు ఈ ఫార్ములాలో వివరణ కావాలంటే ఇక్కడ రో అంటే సహసంబంధ గుణకము సింబల్ అది. ఇచ్చట ఎన్ అంటే అంశాల సంఖ్య 1 2 3 4 5 6 అంటే అంశాల సంఖ్య వచ్చేసి మనకి ఎన్ వచ్చేసి 6 వస్తుంది. ఎన్ వచ్చేసి 6. తర్వాత నెక్స్ట్ సిగ్మా డిఎక్స్ అంటే ఇది. సిగ్మా డిఎక్స్ అంటే ఇది. ఏంది ఇది? ఆ వివరణ ఇక్కడిచ్చాం. ఎక్స్ శ్రేణిలో నీకు ఇష్టం వచ్చిన విలువను ఊహించిన సగటుగా భావించి ఆ సగటు నుండి విచలనాల మొత్తము అంటే ఎక్స్ వాల్యూస్లో ఎక్స్ సిరీస్లో ఇది ఊహించావు, ఆ ఊహించిన సగటుని పైన రాశావు. ఈ విలువలకు ఎక్స్ శ్రేణిలో విలువలకు ఎక్స్ శ్రేణిలో ఉన్న విలువలకు ఊహించిన విలువకి తేడాలు రాశావు. అది సిగ్మా డిఎక్స్. వాటంతా టోటల్ చేస్తే సిగ్మా డిఎక్స్. అలాగనే సిగ్మా డివై అంటే వై శ్రేణిలో ఊహించిన సగటు నుండి విచలనాల మొత్తము. సిగ్మా డిఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ శ్రేణిలో ఊహించిన సగటు నుండి విచలనాలను వర్గాలు చేస్తే వచ్చిన మొత్తము. సిగ్మా డివై స్క్వేర్ అంటే వై శ్రేణిలో ఊహించిన సగటు నుండి విచలనాల వర్గాల మొత్తము. సిగ్మా డిఎక్స్ డివై అంటే ఎక్స్ వై శ్రేణులలో లెక్కించిన విచలనాల యొక్క లబ్ధాల మొత్తము. ఇది ఫార్ములా యొక్క వివరణ. ఇప్పుడు ఫార్ములా రాసి చక్కగా అప్లై చేస్తాం. ఫార్ములా ఇది. రో ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ సిగ్మా డిఎక్స్ డివై. ఎన్ ఇంటూ సిగ్మా డిఎక్స్, ఎన్ అంటే 6 ఇంటూ సిగ్మా డిఎక్స్ డివై వచ్చేసి 468. సో ఎన్ ఇంటూ సిగ్మా డిఎక్స్ డివై అంటే ఎన్ 6, సిగ్మా డిఎక్స్ డివై అంటే 468 మైనస్ సిగ్మా డిఎక్స్ ఇంటూ సిగ్మా డివై. సిగ్మా డిఎక్స్ 42, సిగ్మా డివై 47. కింద స్క్వేర్ రూట్ ఆఫ్ 6 సిగ్మా డిఎక్స్ డివై సిగ్మా 6 ఇంటూ సిగ్మా డిఎక్స్ స్క్వేర్ మైనస్ డిఎక్స్ హోల్ స్క్వేర్. అంటే
ఫార్ములాలో 6 ఇంటూ సిగ్మా డిఎక్స్ అంటే డిఎక్స్ స్క్వేర్ అంటే 460, 6 ఇంటూ 460 మైనస్ సిగ్మా డిఎక్స్ వచ్చేసి 42 హోల్ స్క్వేర్. అంటే ఫార్ములాని జస్ట్ అప్లై చేస్తున్నాం మనం. ఇంటూ అగైన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 సిగ్మా డివై స్క్వేర్, సిగ్మా డివై స్క్వేర్ 587 మైనస్ సిగ్మా డివై హోల్ స్క్వేర్ 47 హోల్ స్క్వేర్. ఈ విధంగా ఈ టేబుల్లో ఉండే వాల్యూస్ని, టోటల్స్ని చక్కగా ఫార్ములాలో ఉన్న మేరకు అన్ని ప్రతిక్షేపించినట్లయితే స్టేట్మెంట్లో ఉండేటువంటి టోటల్స్ని ఫార్ములాలో ప్రతిక్షేపించి సాల్వ్ చేస్తే ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి. ప్రతిక్షేపించాం, ఇప్పుడు సాల్వ్ చేస్తాం. 6 ఇంటూ 468 2808 మైనస్ 42 ఇంటూ 47 1974 డివైడెడ్ బై 6 ఇంటూ 460 2760 మైనస్ 42 హోల్ స్క్వేర్ అంటే 42 1764 ఇంటూ 6 ఇంటూ 587 3522 మైనస్ 47 హోల్ స్క్వేర్ అంటే 47 ఇంటూ 47 2209. నెక్స్ట్ స్టెప్, థర్డ్ స్టెప్లో చూసినట్లయితే 2808లో 1974 కానీ తీసేసినట్లయితే 834 వస్తుంది. డివైడెడ్ బై 2760లో నుంచి 1764 కానీ తీసేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 996. స్క్వేర్ రూట్ అలానే ఉంటుంది. ఈ 2760లో 1764 తీసేస్తే 996 ఇంటూ 3522లో 2209 తీసేసినట్లయితే 1313. స్క్వేర్ రూట్ అలానే ఉంది. నెక్స్ట్ స్టెప్ 834 డివైడెడ్ బై 996కి స్క్వేర్ రూట్. మ్యాథమెటికల్ క్యాలిక్యులేటర్లో స్క్వేర్ రూట్ బొమ్మ నొక్కి తర్వాత 996 కొట్టి ఈజ్ ఈక్వల్ టు కొడితే 31.55. అలాగనే నెక్స్ట్ 1313కి స్క్వేర్ రూట్ ఎలా చూడాలా? స్క్వేర్ రూట్ బొమ్మ కొట్టాలా, 1313 ఎంటర్ చేయాలా, ఈజ్ ఈక్వల్ టు కొడితే 36.23. నెక్స్ట్ లాస్ట్ బట్ వన్ 834 డివైడెడ్ బై 31.55 ఇంటూ 36.23. ఇక్కడ స్క్వేర్ రూట్ వేయకూడదు, ఎందుకంటే 996 స్క్వేర్ రూట్ 31.55, 1313 స్క్వేర్ రూట్ 36.23. ఇప్పుడు ఈ రెండు పెంచితే 1143. ఇప్పుడు ఫైనల్గా 834ని 1143 చేత భాగిస్తే 0.729 అంటే 1కి సమానమైన, అంటే ఎక్స్ వై వాల్యూస్ మధ్య సహసంబంధము పాజిటివ్ కోరిలేషన్ అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రాబ్లంని చక్కగా ప్రతి స్లైడ్ని కీన్గా అబ్జర్వ్ చేసి ఫార్ములా పెద్దది అని చెప్పి భయపడకుండా కీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి స్టేజ్లో ఫార్ములా ఎలా మారుతూ ఉందో గమనించినట్లయితే చక్కగా మీకు అర్థమవుతుందని ఆశిస్తూ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.